అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా హ్మ్. వెయిట్ లాస్ హ్మ్. అవ్వాలంటే హ్మ్. ఎలాంటి మార్పులు చేసుకోవాలమ్మా? వెయిట్ ఎందుకు పుట్ ఆన్ చేస్తారమ్మా? హ్మ్. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అయిపోతూ ఉంటారు అయిపోతూ కదా! ఉంటుంది. దానికి కొన్ని కారణాలున్నాయి. హ్మ్. కొంతమందికి జన్మతః ఆ! జెనెటికల్‌గా ఉంటుంది. ఉంటుంది సమస్య. కాకపోతే వాళ్ళు కూడా మరీ ఎక్కువ కాకుండా కాస్త అదుపులో ఉండేట్టు చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. హ్మ్. హ్మ్. వెయిట్, వెయిట్ పుట్టింగ్ ఆన్. అప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం ఉంటాయి. ఇంకా లేకపోతే తరచుగా ఎక్కువగా మనకు కనపడుతున్నది ఎట్లాంటిది అంటే, ఏమీ ఆరోగ్య సమస్యలేం లేకుండానే వెయిట్‌లో వెయిట్ పుట్ ఆన్ బాగా అవుతాం. పుట్ ఆన్ చేయడం కనపడుతోంది. తర్వాత బాలింతలు ఒకళ్ళు ఆ! ఆ! బరువు పెరుగుతారు. అది కూడా తగ్గాక పిల్లలకి పాలిస్తూ ఉంటే సహజంగా తగ్గుతారు. లేదంటే తర్వాత దానికి ఏర్పాట్లు చూసుకోవాలి. హ్మ్. ఏంటంటే అసలు హ్మ్. ఆహ్, వెయిట్ పెరగడానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం శరీరంలో శక్తిగా పరిణమించకుండా కొవ్వుగా పేరుకుపోవడమే కారణం. అవును. అవును. అంతే గదా! అవునమ్మా. అతి మామూలు భాషలో చెప్పుకోవాలంటే అంతే కారణం. హ్మ్. అటువంటిది దాన్ని అది కొవ్వుగా మారకుండా ఏర్పాటు చూసుకోవాలి. ఏం చేయాలి కొవ్వుగా మారకుండా ఉండాలంటే? ఖర్చు చేయాలి. ఖర్చు చేయాలి. ఖర్చు చెయ్యాలి అంటే ఎప్పుడు ఖర్చు చేస్తారు? పగటిపూట పని చేస్తే ఖర్చు చేస్తారు. హ్మ్. అంతే గదా! శ్రమ కల్పించాలి. ఆ! ఇప్పుడు సాధారణంగా ఈ వెయిట్ పుట్ ఆన్ చేసేటటువంటి వాళ్ళు 2, 3 తరగతులకు చెందుంటారు. ఓకే అమ్మా. ఒకటి రాత్రి పూట బాగా తినేవాళ్ళు. హ్మ్. హ్మ్. 2 కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనిచేసేవాళ్ళు. ఓకే అమ్మా. హ్మ్. 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 ఇంకొకళ్ళు అసలు అవసరం ఉన్నా లేకపోయినా 24 గంటలు నోరనే మిల్లు ఆడుతూ ఉండేవాళ్ళు. 3 రకాలు. అవును. అవును. ఈ మూడింటిలోనూ మనకి కారణాలు చెప్పిన తర్వాత దాన్ని పోగొట్టుకునే పద్ధతులు కూడా ఉండాలి కనపడుతూనే కదా! ఉన్నాయి గదా! ఆ! ఒకటి కూర్చున్న చోటు నుంచి కదలని వాళ్ళన్నాం. అంటే సాధారణంగా వీళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళు. సాఫ్ట్‌వేర్ వాళ్ళు గావచ్చు, ఇంట్లో పని పాట లేకుండా కూర్చునేటటువంటి వాళ్ళు కావచ్చు, మాకు బాగా ఉంది అతిశయంతో పనివాళ్ళని దగ్గర పెట్టుకొని ఆహ్, టీవీ రిమోట్ కూడా వాళ్ళు తీయడానికి బద్ధకించి పక్కనున్నటువంటి వాళ్ళతో ఛానెల్ మార్చమని చెప్పేవాళ్ళు ఉన్నారు. హ్మ్. ఉన్నారా? ఉన్నారు. అటువంటి వాళ్ళకి చాలా మరి తిన్న ఆహారం ఏమవ్వాలి? హ్మ్. అరగాలి. శక్తిగా మారితే ఖర్చవ్వాలి గదా! అవును. శక్తిగా మారకపోతే ఏమవుతుంది? లోపల కొవ్వుగా పేరుకుపోతుంది. హ్మ్. అందుకే ఆ రిమోట్ వచ్చిన కొత్తల్లో ఒక చిన్న మాట చెప్పారు. వెయిట్ లాస్‌కి ఒక టెక్నిక్ చెప్తున్నాము. రిమోట్ పక్కన పెట్టి ఛానెల్ మార్చాలన్నప్పుడల్లా మీరు టీవీ దగ్గరికెళ్ళి మార్చుకోండి. ఒకప్పుడు అట్లాగే ఉండేది కదా! అవును. అలా టీవీ దగ్గరికెళ్ళి ఛానెల్ మార్చినప్పుడన్నా మనకి కొంతన్నా లేచిన యాక్టివిటీ ఉంటుంది. ఉంటుంది కాబట్టి. హ్మ్. అంటే దానివల్ల పెద్దగా శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా ఖర్చయిపోతాయి క్యాలరీస్ అని చెప్పలేం గానీ, అసలు కదలకుండా కూర్చోవటం కన్నా నయం గదా! అవునమ్మా. అంచేత చురుకుగా పనిచేయడం అన్నది మొదలుపెడితే, ఈ మధ్య కాలంలో కార్పొరేట్ ఆఫీసుల్లోనూ, తర్వాత ఈ ఎంఎన్‌సీల్లోనూ వాటిల్లో గూడా అంటే ప్రస్తుతం 2 ఏళ్ల నుంచి ఎక్కువ లేదనుకో ఇంటి హ్మ్. దగ్గరే చేస్తున్నారు. అంతకుముందు వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు లేచి ప్రతి హాఫ్ అన్ అవర్‌కి లేచి 10 అడుగులు వేసి అటు ఇటుగా. రండి. ఆ! అంటే దానివల్ల 2, 3 ఉపయోగాలున్నాయి. ఏమిటంటే ఒకటి కాస్త ఎనర్జీ ఆ! ఆహ్, ఖర్చవ్వడం, క్యాలరీస్ ఖర్చవ్వడం. తర్వాత బద్ధకం తగ్గి కాస్త చురుకుగా ఫోకస్డ్‌గా ఉండడం. ఉండటం. ఆ మొనాటనీ తగ్గుతుంది. హ్మ్. ఆ హ్మ్. మొనాటనీ తగ్గి పని జేస్తారని. హ్మ్. అదొకటి ప్రధానమైనటువంటి కారణం. ఓకే అమ్మా. వీలైనంత వరకు కదులుతూ ఉండడం. ఓకే. ఇది ఒకటైతే, ఇంకొకటేమిటంటే ఇందాక అన్నాం మనం వెయిట్ పెరగడానికి కారణం మనం తిన్న ఆహారం ఎనర్జీగా, క్యాలరీస్‌గా అయ్యేది ఖర్చవ్వాలి అని. అలా ఖర్చవ్వకపోతే కొవ్వుగా పేరుకుపోతుందని. ఎప్పుడు ఖర్చవుతుంది? పగటి పగటి పూట పూటైతే తింటే పని చేస్తాం పని కాబట్టి. చేస్తే తింటాం. కనుక పొద్దున పూట మీరు 10, 10:30 మాక్సిమం 11 గంటల లోపల మీకిష్టం వచ్చిన పదార్థాలు ఇష్టం వచ్చినంత తినండి. ఏవైనా వైద్యుడు ఇవి తినొద్దు అని వేరే అనారోగ్య కారణంగా చెబితే తప్ప. ఆ! తినొచ్చు. ఓకే అమ్మా. చక్కగా తినండి. రోజంతా ఇంతో అంతో పని చేస్తాం గదా! అంతా కదలకుండా కూర్చున్న వాళ్ళన్నా అవునవును. కనీసం మంచినీళ్ళు ఎవరన్నా తెచ్చిస్తే తాగడానికన్నా చెయ్యి కదుపుతారు గదా! అవును. కనీసం. కనీసం. అట్లాంటివేవో ఉంటాయి. ఓ ఫోనొస్తే మాట్లాడడం ఏదో ఒకటుంటాయి. ఇంతో అంతో పని చేస్తారు కదమ్మా! అవునమ్మా. అందువల్ల కొద్దిగా అన్నా ఖర్చవుతుంది. హ్మ్. అది పర్వాలేదు. కానీ
రాత్రి నిద్రపోవడానికి 3 గంటల ముందు తిన్నది కూడా ఇంతో అంతో ఖర్చు అవుతుంది. కనుక వెయిట్ పుట్ ఆన్ చేయకూడదు అనుకున్న వాళ్ళు రాత్రి నిద్రపోయే సమయానికి 3 గంటల ముందు తినడం మానేయాలమ్మా. అది గాని ఒబేసిటీ తగ్గించుకోవాలి అనే లక్షణం అనే కోరిక గనక ఉన్నట్టయితే అదొక్కటి చేయాలి తప్పనిసరిగా. ఆకలేస్తుందండి, వేస్తుంది. ఎందుకేదో అలవాటు కదా! ఆ సమయానికి లోపల జీర్ణరసాలు ఉత్పత్తి అవ్వడం అన్నది మొదలవుతూ ఉంటాయి. ఆకలంటే అదే కదా! ఆ జీర్ణరసాలు ఉత్పత్తి అయినప్పుడల్లా కాస్త మంచినీళ్ళు తాగుతూ ఉండండి. ఓకే. లేదంటే దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. ఓ. ఇది ఒకటి. అది పగలెంత తిన్నా పర్వాలేదు గానీ, సూర్యాస్తమయం తర్వాత తినడం మానితే ఒబేసిటీ చాలా వరకు తగ్గుతుంది. తగ్గుతుంది. ఇది ఆహార నియమంలో పాటించాల్సింది. మరొకటి ఏమిటి అంటే, అధికంగా కొవ్వు పదార్థాలు ఉన్నవి గానీ, బేక్డ్ ఫుడ్స్ గానీ, జంక్ ఫుడ్స్ గానీ, ఏరేటెడ్ డ్రింక్స్ కానీ కానీ తాగడం మానేయాలి. ఓకే అమ్మా. ఏరేటెడ్ డ్రింక్స్‌ల వల్ల కూడా ఉమ్. ఆహ్, డైజెషన్‌కి సంబంధించిన సమస్యలొస్తాయి. ఉమ్. ఈ ఏరేటెడ్ డ్రింక్స్‌లో ఏమి ఎయిర్ ఉంటుంది? కార్బన్ డయాక్సైడే కదా! అవునవును. అంటే అది కర్బనమే కదా! బొగ్గే కదా! అక్కడ లోపల చేరడం, గట్టిగా ఉండడం, అది పుష్ ఔట్ చేసేటటువంటి ఫెసిలిటీ ఉంటే సరి, లేకపోతే పేరుకుపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కనుక అవి మానేయడం, వీలైనంత తీపి పదార్థాలు కొంచెం తగ్గించాలి. తీపి పదార్థాలన్నప్పుడు కూడా పంచదార మానేయాలి. ఉమ్. బెల్లం పర్వాలేదు, పర్వాలేదా? కొంచెం తీపి కావాలంటే. అది కూడా ఎక్కువని కాదు, కొంచెం పర్వాలేదు. అందువల్ల ఏం చెప్తారంటే తీపి మానేయమంటే నేరుగా మానేయలేరు గనక కాఫీ టీలు మానేయండి అంటారు. అవును. దానికి మేము మానలేము అనుకుంటే షుగర్‌లెస్ తాగండి. ఉమ్. తప్పదు అనుకుంటే అందులో కొద్దిగా బెల్లం వేసుకోండి. అంతేగాని పూర్వం బెల్లం కాఫీ తాగేవాళ్ళు కొంతకాలం పంచదార దొరకని రోజుల్లో. ఉమ్. అది బెటర్ గానీ, ఇది షుగర్ మానేయాలి, మైదా మానేయాలి, ఉమ్. జంక్ ఫుడ్స్ మానేయాలి, ఏరేటెడ్ డ్రింక్స్ మానేయాలి. ఇవేమీ మానేయకుండా మాకు వెయిట్ లాస్ అంటే ఎట్లా కుదురుతుంది? అంటే ఇది నార్మల్ ఫుడ్ తినేవాళ్ళకి. ఆ. అట్లా కాకుండా నాన్ వెజిటేరియన్ లాంటివి తినేవాళ్ళు ఆ విషయంలో ఎంత జాగ్రత్త పడాలో వాళ్ళకి తెలుసు. అవును. తెలియకుండా ఇవన్నీ తెలిసాక అదెందుకు తెలియదు? అదే. తప్పనిసరిగా అది కూడా ప్రత్యేకంగా కొన్నేవో ఉన్నాయి. కొన్ని మాత్రమే పరిమితం అవును. ఒబేసిటీ తగ్గడానికి, మరి కొన్ని ఉండకూడదు అని ఆ రకమైన ఆహార నియమాలు, సమయం పాటించటం అన్నది చాలా ప్రధానం. పొద్దున తినదరుగుతుంది గానీ రాత్రి తినది పేరుకుంటుంది. ఉమ్. ఇది ఒకటి. ఇంకొకటి ఆఫీసుల్లో లేచి తిరగడం అని చెప్పేది కాక ఇంటి పనులు హాయిగా చేసుకోండి అందరూ. ఉమ్. చాలా మంది వాకింగ్‌కి వెళ్ళండి అంటారు. వాకింగ్ ఓకే. ఏమి అందరికీ అక్కడ అంత అవసరం అవకాశం ఎక్కడుంటోంది? ఎ బా మంచి గాలి ఉండేటటువంటి చోటికి వెళ్ళే వీలే తక్కువుంటోంది కదా! అవును. అవును. అక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ ఉంది, బయటికి రావద్దు అని, పైగా ముక్కుకేమో మాస్కులవి పెట్టుకుని వెళ్ళి చేస్తున్నాం. ఉమ్. దాని బదులు ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోండి హాయిగా. చాలు. ఒళ్ళొంచి పని చేసుకుంటే, ఇంటి పని చేసుకుంటే దాన్ని మించినటువంటి ఎక్సర్‌సైజు, జిమ్ లేదమ్మా. అవునమ్మా. అంటే ఇది ఆడవాళ్ళకే గదండీ! మగవాళ్ళ సంగతి ఏమిటంటారు? ఉమ్. మగవాళ్ళు ఇంటి పని చేయకూడదని ఎవరు చెప్పారు? ఎవరికైనా. ఎవరైనా చేయొచ్చు. అంటే మళ్ళీ మొహమాట పడ్డా వాళ్ళు చేసే పనులు వాళ్ళకున్నాయి గదమ్మా! అవును. ఎన్నున్నాయి? అవును. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్‌కెళ్ళి కూరలు తేవాలి. మార్కెట్‌కెళ్ళి కూరలు తేవాలి అంటే ఇమ్మీడియేట్‌గా బండి తీయాల్సిన పనేముంది? నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. చిత్రం ఏమిటంటే బోలెడు దూరం కార్‌లో వెళ్ళి అక్కడికెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. అవును. అక్కడికెళ్ళి వాకింగ్ చేసే బదులు ఇంటి నుంచి నడుచుకుంటూ వెడితే ఎంత బావుంటుంది? ఉమ్. అంటే ఇదంతా పొల్యూషన్‌ట. అక్కడ ఉండదట. పొల్యూషన్ ఎవరు? నువ్వు తీసిన బండి నుంచి వచ్చే పొల్యూషనే ఇదంతా. ఉమ్. ఇలా వాకింగ్‌కెళ్ళే వాళ్ళందరూ పొద్దున పూట మేము నడిచే వెడతాం, బండి వాడం అంటే అసలు ఇళ్ళ నుంచి ఆ పార్కుల దాకా వెళ్ళే దారంతా పొల్యూషన్ లేకుండానే ఉంటుంది. అవును. అంటే చిన్న విషయాలను మనం చాలా అశ్రద్ధ చేస్తామమ్మా. ఉమ్. చిన్న విషయాలే చాలా పెద్దవిగా ఉంటాయి. ఉమ్. పట్టించుకోగలిగితే ఆ చిన్న విషయాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఉమ్. ఇది. ఇలాంటివి కొన్ని పాటించటం ద్వారా అదీ కాకుండా కూర్చుని చేసేటటువంటి సూక్ష్మ వ్యాయామాలు కొన్నున్నాయి. అసలు వ్యాయామం చేస్తే మంచిది. ఉమ్. వ్యాయామం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో చిన్న చిన్న ఇళ్ళే కదమ్మా! ఎంత పెద్దవుంటున్నాయి. పెరడామన్నా తుడవడానికి పెద్దదుంటోందా? అవును. పెద్దవి లేవు గనక ఇల్లే. పోనీ తిరుగుతామన్నా గుడుగుడు గుంజం గుండేరాగం ఇంతే ఇళ్ళు.
2 బెడ్రూమ్లు, ఒక హాలు అంతవరకే తప్ప పెద్దదేం ఉండట్లేదు. అటువంటి పరిస్థితుల్లో వ్యాయామమే చేయడం మంచిది. ఉమ్, ఇంటి పనులు చేసుకోండి, వ్యాయామం చెయ్యండి. వీలైనంత వరకు కూర్చుని టీవీ చూసే సమయాల్లో దగ్గరికెళ్ళి ఆన్ చేయడం, దగ్గరికెళ్ళి మారుస్తూ ఉండడం చేయండి. కదలకుండా కూర్చోవద్దు. పైగా చెప్పేదేమిటంటే ఇది నార్మల్‌గా ఉన్న వాళ్ళకి. బాగా ఒబేసిటీ ఉండి తగ్గాలనుకున్న వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఏ స్థాయిలో చేయాలంటే చెమట పట్టేంత చేయాలి. ఉమ్, అవును. మామూలుగా ఇంట్లో తిరిగితే మనకు బాగానే ఉంటుంది. ఆ శరీరంలో అన్ని కీళ్ళు పనిచేస్తాయి, అన్నవయవాలు పనిచేస్తాయి. కానీ కండ కరగాలి కదా! కండ కరగాలంటే బాగా చెమట పట్టేటట్టు చేయాలి. ఉమ్, ఇవి చేస్తే కొంతవరకు తగ్గుతుందమ్మా. మొదటిది ఆహారం, ఉమ్, రెండోది సమయం, ఉమ్, మూడోది వ్యాయామం. అన్నింటికన్నా గొప్ప వ్యాయామం నడక అని చెప్తారు. మెట్లెక్కాల్సిన చోట లిఫ్ట్ వాడకుండా మెట్లెక్కండి, మెట్లు దిగండి. ఎక్కిన తర్వాత దిగాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడం ఒకటే చేస్తే పనికిరాదు, దిగడం ఒకటే చేస్తే పనికిరాదు. మోకాళ్ళ దగ్గర సమస్య వస్తుంది. ఓహో, అందుకే ఎక్కి దిగితే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతుంది. అవుతుందా? అంచేత తప్పనిసరిగా 2, 3 అంతస్తుల వరకు ఎక్కడం అలవాటు చేసుకుంటే, ఎక్కడం దిగడం అలవాటు చేసుకుంటే దాన్ని మించినటువంటి ఎక్సర్సైజ్ మరొకట్లేదు. నడకని మించింది మరొకట్లేదు. ఇవేవి మాకు అవకాశం లేదు అనేక కారణాలుగా. ఉమ్, ఉంటాయి కదా! ఉమ్, మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోరే ఉంది, నేను పైకెక్కర్లా, నా ఆఫీసు లేదు, ఆఫీస్‌లో ఒకవేళ పనిచేస్తున్నా మెట్లు లేవు, నడవడానికి వీలు లేదు, ఉమ్, కుదరదు అనేక కారణాలుగా వ్యాయామం. ఇది చెయ్యండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉమ్, అవి కూడా 7, 8 చెప్తారు. అవన్నీ పక్కన ఎవరైనా ఉండి నేర్పిస్తే చెయ్యాలి. ఉమ్, మన దగ్గర ఎవరు లేనప్పుడు ఎలా చెయ్యాలి? కొన్ని కొన్ని ప్రమాదాలకు కూడా దారి తీయచ్చు, అన్నీ కాకపోయినా. ఓకే. ఒక్కడికి ప్రమాదానికి దారి తీయనటువంటిది ఒకటి ఉంది. అదొకటి చేసినా చాలు. ఏమీ లేదు, ఇలా నడుము నిటారుగా పెట్టి కూర్చుని వీలైనంత నెమ్మదిగా గాలి పీల్చి వీలైనంత నెమ్మదిగా గాలి వదలండి వీలున్నప్పుడల్లా. ఓ, ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మది. అంటే మళ్ళీ ఊపిరితిత్తుల మీద బరువు పడకూడదు. అంత నెమ్మదిగా 5 సెకండ్లే పీల్చగనుకోను, 5 సెకండ్లే పీల్చు. కానీ చాలా మంది చేసేది ఏమిటంటే పీలుస్తారు కానీ వదలరు అంతసేపు. ఉమ్, ఇది అన్ని చోట్ల కనపడుతుందమ్మా. డబ్బు కూడా సంపాదించడం మీద ఉన్న ఇది దృష్టి ఆ, ఖర్చు పెట్టడంలో ఉండదు. అవును, అంచేత అది నేర్చుకోవాలి. ఎంతసేపు పీల్చారో అంతసేపు వదలాలి. వదిలేందుకు ప్రయత్నం చేయండి. దగ్గర పెట్టుకోండి వాచ్, ఓకే. స్టాప్ వాచ్. చెయ్యలేరు, ఉమ్, అభ్యాసం చేయాలి. ఉమ్, అలా నెమ్మదిగా 5 నుంచి 5:30, 6 అలా సెకండ్లు పెంచుకుంటూ కొంచెం సేపు అలా నెమ్మదిగా ఎంతసేపు పీల్చగలిగితే అంతసేపు గాలి పీల్చి, అది నిటారుగా మాత్రం కూర్చోవాలి. ఉమ్, అంతసేపు గాలి వదలడం అన్నది ఏ చదువుకుంటున్నా, కంప్యూటర్ పని ఏ పని చేస్తున్నా, మీద ఉన్నా కూడా ఏ పని చేయగలుగుతాం. చెయ్యొచ్చు. అంటే వంట చేస్తూ, పరిగెడుతూ, అవును. నడుస్తూ చేయలేం కానీ కూర్చుని చేసే పనులు ఉంటాయి కదా, అవును. అట్లాంటప్పుడు చేయొచ్చు. అట్లా చేస్తూ ఉంటే కూడా చాలా తగ్గేటుంటుంది. ఓకే. జాగ్రత్తగా ఇంకా తెలిస్తే గాలి పీల్చేప్పుడు పొట్ట లోపలికి తీయడం, ఆ, వదిలేటప్పుడు పొట్టకు బయటికి వదలడం లాంటివి ఆ, ఎవరి నిపుణుల దగ్గరన్నా పర్యవేక్షణలో చేయాలి. నిపుణుల నిపుణుల పర్యవేక్షణ. పర్యవేక్షణతో గనక చేసినట్టయితే మనకి వాకింగ్ చేయడానికి వీలు లేకపోయినా, జిమ్కి వెళ్ళే అవకాశం లేకపోయినా ఇటువంటివి చేసినా సరిపోతుందమ్మా. తప్పకుండా. ఇవన్నీ చాలా మామూలుగా చెప్పేవే. ఆ, అతిగా ఎక్కువ ఉన్నట్టుగా వైద్యుడి సలహా తప్పదు. నమస్తే. నమస్తే అమ్మా.